నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. పులివెందుల అలాగే ఒంటిమిట్ట ప్రాంతంలో ఏదైతే ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మనం చూసాము, ఉదయం నుంచి కూడా చాలా చోట్ల ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించకుండా ఆపారంటూ కూడా కొన్ని రకాల ఆరోపణలు వినిపించాయి. అందులో భాగంగా చెదురుమదురు ఘటనలు జరిపించాయి. అంతేకాకుండా మరికొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా మనం అక్కడ వచ్చాయి. అందులో ముఖ్యంగా ఏదైతే మల్లికార్జునపురానికి సంబంధించిన గ్రామస్తుల ఒక వీడియో అయితే నెట్టింట వైరల్గా మారింది. వాళ్ళెవరో తెలియదు, కానీ మమ్మల్ని పోలింగ్ బూత్లోకి అనుమతించకుండా వెనక్కి వెళ్ళిపోండు అంటూ చెప్పారని స్థానికులు అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం టీడీపీ గూండాలను పెట్టి ఇదంతా చేయించిందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే తమను పోలింగ్ బూత్కి వెళ్ళనివ్వకుండా ఆపిన వారిని ఎప్పుడూ తాము ఇక్కడ చూడలేదని స్థానికులు తెలియజేస్తున్నారు. కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాం. ఎక్కడ, ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఇప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు. 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి మేము మల్లికార్జునపురం సార్. పొద్దున్నే 7 గంటలకు పోతే వేసి రావాలి ఓటు, మాకు ఇంటి దగ్గర పని ఉందని వచ్చినాం సార్. వాళ్ళ లోపలికి పంపించలేదు సార్. 11కి రాపోండి, 9కి రాపోండి, రాకుంటే ఏం పోండి అని అంటున్నారు. పులివెందుల మండలం ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు, జెడ్పీటీసీ ఎలక్షన్లు. కాకపోతే ఓటేని పోతే ఇప్పుడే రాలేదు, మీరు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పని చేయలేదని ఎన్నిక పంపిస్తున్నారు. అందరూ తగిన వాళ్ళందరితో లోపలికి పంపించుకుంటారు. చాలా బయట అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదు, అంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు. చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పులివెందుల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటారు, కెమెరాలు పని చేయలేదని పంపిస్తేస్తాను, లోపలికైతే పంపించలేదు. సో మల్లికార్జునపురానికి సంబంధించిన ఓటర్లు అక్కడ చేసిన వ్యాఖ్యలు అవుతున్నాయి, అవి వైరల్గా మారిన నేపథ్యంలో వాళ్ళను అయితే ఓటు వేయడానికి తర్వాత రమ్మని, లేకపోతే రావాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడినట్టుగా ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇదే విషయం పైన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నాం. ఒకసారి సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, ఏంటిది ఉదయం నుంచి మనం చూస్తున్నాం, ఓట్ల గల్లంతకు సంబంధించిన డిస్కషన్ మామూలుగా చేస్తుంటాం, కానీ ఈసారి డిఫరెంట్గా ఓట్లు వేయడానికి మీరు తర్వాత రండి, మేము ఫోన్ చేసినప్పుడు రండి, అసలు రాకపోయినా పర్లేదు అనే విధంగా అక్కడ వాళ్ళకు రెస్పాన్స్ వచ్చింది. ఆ చెప్పిన వ్యక్తుల్ని ఎప్పుడు మేము అక్కడ చూడలేదు అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏంటి ఎలక్షన్స్లో ఈ ఓట్ల గల్లంతకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ సార్, ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముఖ్యంగా బై ఎలక్షన్స్ జరుగుతున్న, జడ్పీటీసీ జరుగుతున్నాయి. పులివెందులు కావచ్చు, ఒంటిమిట్టలో ఒక యుద్ధ వాతావరణం ఎప్పుడూ చూడని విధంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంట్లో ముఖ్యంగా కూడా పులివెందుల జడ్పీటీసీకి సంబంధించిన ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ గ్రామం ఉందో ఆ గ్రామానికి సంబంధించి ఎవరో కూడా ఎన్నికలకు పోవద్దంటూ సుమారుగా 450 నుంచి 550 ఓట్లు గల ఈ గ్రామంలో ఎవరో కూడా మల్లికార్జునపురంలో సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా ఓట్లు వేయొద్దని ఈరోజు తెల్లవారుజామున, అంటే ఎన్నికలు 7 గంటలకు మొదలయ్యాయి, 7:30కే అంతా కూడా పోలీసులు మొత్తం మమ్మల్ని ఆపేశారు, ఎక్కడా కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళనీయటం లేదని చెప్పి గ్రామస్తులు చెప్తున్న వీడియో ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే క్రమంలో కూడా రెండు పార్టీలు, అంటే ఇటు టీడీపీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న ఆరోపణ అంటే మొత్తం కూడా వైసీపీ గుండాలే ఈ పోలింగ్ బూత్లన్నీ ఆక్రమించాయని చెప్పి ఇటు టీడీపీ చెప్తుంది. కానీ స్వతహాగా ప్రజలంతా కూడా, అంటే పార్టీకి సంబంధం లేకుండా తమ గ్రామస్తులను సుమారుగా 450 నుంచి 550 ఓట్లు గల తమ మల్లికార్జునపురం గ్రామానికి సంబంధించిన మమ్మల్ని ఎవరిని కూడా పోలీసులు ఓట్లు వేయడానికి వెళ్ళనివ్వడం లేదని చెప్పి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా కూడా పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి ఇటు లతారెడ్డి టీడీపీకి సంబంధించిన పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీకి సంబంధించి మహేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా పులివెందులను ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? పులివెందులనే ఒంటిమిట్ట అంటే ఇటు పులివెందుల, ఇటు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పులివెందులో గత కొన్ని దశాబ్దాలుగా ఎక్కడా కూడా నామినేషన్లు వేయలేదు, ఎవరో కూడా పోటీయే లేదు, మొత్తం కూడా ఎనానిమస్ కావచ్చు, లేదంటే అక్కడ బెదిరింపు దూరంలోనే వైసీపీ అక్కడ కూడా అభ్యర్థులు నిలబెట్టే పరిస్థితి లేదు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తిగా పోలీసుల పర్యవేక్షణ తాము ఇప్పుడు ఓటు
ఓటింగ్ జరుపుతున్నామని టీడీపీ చెప్తుంది. ఇదే క్రమంలో కూడా వైసీపీ మాత్రం మొత్తం పోలీసులు అలాగే ముఖ్యంగా ఒక్కో బూత్కి సంబంధించి కొన్ని వందల మంది గూండాలను పెట్టి మొత్తం టీడీపీ తమ కంట్రోల్ తీసుకుని మొత్తం కూడా పోలీసులు అడ్డుపెట్టి చేస్తున్నారు ఎన్నికలని చెప్పి ఇటు టీడీపీ కూడా ఈ రెండు పక్షాలు అంటే రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తున్నాయి. మొత్తం మీద డిఎస్పీ ఈరోజు గంత కాల్ చేస్తా అని చెప్పి ఒక మాట కూడా అంటున్నారు. సో మొత్తం మీద ఈ అయితే హాట్గా జరిగిన ఈ ఎన్నికలు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు పార్టీలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్. ఓవరాల్గా చూస్తే మాత్రం వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్టకు సంబంధించిన ఉప ఎన్నికల్లో భాగంగా టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పేసి ఎంపీ అవినాష్ రెడ్డి వైపు ఆరోపిస్తుంటే పులివెందుల్లో భారీ రిగ్గింగ్ జరిగిందని కూడా ఆయన చెప్తున్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలు కలిసి రిగ్గింగ్లకు పాల్పడ్డారన్నారు. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్లో కూడా లేకుండా చేశారని, బయట నుంచి వేలాది మంది టీడీపీ గూండాలను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలను బర్తరఫ్ చేయాలని అవినాష్ డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ బసవరాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, తను అందించే ప్రయత్నం చేస్తారు. బసవరాజు, ఏంటి ఇప్పుడు ఓవరాల్గా చూస్తే టీడీపీ అయితే ఒక వర్షం వినిపిస్తోంది, మేము చాలా హ్యాపీగా ఈ ఎలక్షన్స్ చేశాము, చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని చెప్తున్నారు. కానీ వైసీపీ ఏమో డిఫరెంట్ వర్షం వినిపిస్తోంది. ఏంటి వైసీపీ వర్షన్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు? థ్యాంక్ యూ సార్. ఏదైతే పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఈ రోజైతే చాలా రసవత్తరంగా యుద్ధ వాతావరణం కల్పించింది, మనం చూస్తా ఉన్నాం ఉదయం నుంచి. అయితే ప్రధానంగా ఆ పులివెందులలో ఏదైతే అంటే గత దశాబ్దాలుగా వైసీపీ చెందిన అదే జగన్ అడ్డా అని చెప్తున్నారో, అదేవిధంగా వాళ్ళ నాన్నగారి నుంచి కూడా అక్కడ ఎలాంటి నామినేషన్ లేకుండా ప్రత్యర్థులు లేకుండా ఎన్నిక కానిచ్చిన పరిస్థితులు. అయితే కూటమి ప్రభుత్వం అయితే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా అయితే మా అభ్యర్థి పోటీలో ఉంటాడో, మేము అక్కడ ఏదైతే జగన్ గుండాగిరిని రైట్, థ్యాంక్ యూ బసవరాజు. ఓవరాల్గా చూస్తే ఏం జరుగుతుంది అనే విషయం పైన ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడప జిల్లా పులివెందుల అలాగే ఒంటిమిట్ట మండలాల్లోని జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యం మనం చూస్తున్నాం. సాయంత్రం 4 గంటల వరకు పులివెందుల్లో 74.57% పోలింగ్ నమోదైతే అదే ఒంటిమిట్టలో 66.39% పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఉప ఎన్నిక ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓవరాల్గా రెండు జెడ్పీటీసీ స్థానాలకి ఎలా ఎన్నిక జరిగిందనే విషయాన్ని పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నందకుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నందకుమార్ దగ్గరికి వెళ్దాం. నందకుమార్, ఓవరాల్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యం కానీ ఉదయం నుంచి అక్కడక్కడ చెదురుబదురు ఘటనలు జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. కొన్ని చోట్ల ఓటర్లను కనీసం పోలింగ్ స్టేషన్ దాకా కూడా వెళ్లకుండా ఆపారు అన్న మాట కూడా వినిపిస్తుంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఓవరాల్గా ఎన్నికలు ఎలా జరిగాయి? థ్యాంక్ యూ సార్, గుడ్ ఈవినింగ్. ఏదైతే రాయలసీమలో జరుగుతున్న ఈ రెండు ఎన్నికలకి సంబంధించి రాజకీయ రసవత్త పోరు కొనసాగిందనే చెప్పాలి. ముఖ్యంగా దశాబ్దాల కాలం నుంచి ఏదైతే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పులివెందులని ఒక్కసారిగా ఇటువంటి ఎన్నిక జరగడం కొంత మేరకి ఇటు వైసీపీకి చెందిన నాయకులకి మింగుడు పడట్లేదనే చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే దాదాపు 2 దశాబ్దాల నుంచి జరగలేని ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని రకంగా పటిష్ట చర్యలు చేపట్టినప్పటికీ కొంత మేర అక్కడ చెదురుముదురు ఘటనలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క పోలింగ్ శాతం మనం చూసుకుంటే మనకున్న సమాచారం మేరకు దాదాపు 74% ఇటు పులివెందుల్లో జరిగినట్టుగా, అలాగే ఉప ఎన్నిక జరిగిన 2వ స్థానంలో కూడా దాదాపు 68% జరిగినట్టుగా మనకి అధికారులు అయితే ఇప్పటికే తెలియజేశారు. అయితే చెదురుముదురు ఘటనలు మినహా ఈ యొక్క ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయనే చెప్పాలి. ముఖ్యంగా ఇటు ప్రతిపక్ష అధికార పార్టీలకు సంబంధించిన నేతల్లో కొంత మేరకి వారి మీద వీరు వాదోపవాదనలు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు కొంత మేరకు సంయమనంతో ఈ యొక్క ఎన్నికలు కొనసాగించారనే చెప్పాలి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇటు వైసీపీకి సంబంధించి కొంతమంది నేతలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా దీని మీద రీపోలింగ్ జరగాలి, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని ప్రకటించినప్పటికీ కూడా కొంత మేరకు ఇటు పోలీసులు కూడా కొంత అసహనానికి చోటై గన్తో కాల్ చేస్తా అన్న చెప్పిన మాటలు కూడా కొంత మేరకు అంటే అసహనానికి లోటై ఇటు కార్యకర్తల్లో ఒక రకమైన భయాందోళనకు గురి చేసినప్పటికీ ముఖ్యంగా వైసీపీ నేతలు అయితే భారీగా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా తమకు చెందిన ఎవరైతే ఈ యొక్క ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి అలౌ చేయలేదని, అలాగే ఓటు వేయక ముందే తమ దగ్గర ఉన్న స్లిప్స్ అన్ని కూడా తీసుకొని లేదా తర్వాత రమ్మని ఇలా చెప్పినట్టుగా కొంత మేరకు ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అలాగే పోలీసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినట్టుగా మనకైతే సమాచారం ఉన్నది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇది మరో 2 రోజుల్లో దీని మీద తుది ఫలితాలు వచ్చే నేపథ్యంలో 22 దశాబ్దాల నుంచి జరగలేని ఈ ఎన్నికలు ఒక్కసారిగా పులివెందుల్లో కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వంశం మొత్తం
ఈ యొక్క ఏదైతే పులివెందల దగ్గర ఎటువంటి ఎలక్షన్స్ జరగకుండా జస్ట్ నామినేటెడ్ గా అంటే ఒకే అభ్యర్థితోటే కానిచ్చిన ఘటనలు ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అలా కాదు, ఇక్కడ ఇది డెమోక్రసీ దేశం కాబట్టి ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, ప్రజలు వాళ్ళ యొక్క అధికారుల్ని వాళ్ళే ఎన్నుకోవాలి, వాళ్ళ యొక్క నాయకుల్ని వాళ్ళే ఎన్నుకోవాలన్న దశలో చాలా ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో కొంతమేరకు ఎన్నికలు అది రాయలసీమ లాంటి ప్రాంతంలో కొంతమేరకు సో ఓవరాల్గా చూస్తే ఎన్నికలు అయితే చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసినట్టుగానే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ అదే సందర్భంలో వైసీపీ అయితే పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. మొత్తం రీపోలింగ్ జరిపించాల్సిన అవసరం ఉంది. అన్ని పోలింగ్ బూతుల్లో కూడా రిగ్గింగ్ జరిగింది, రిగ్గింగ్కి సంబంధించిన ఆధారాలు ఇవిగో అంటూ కూడా వాళ్ళు కొన్ని వీడియోలు రిలీజ్ చేసిన నేపథ్యం చూసిన పరిస్థితుల్లో రేపు ఉదయం దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరో 2 రోజులు అంటే 14వ తేదీన ఉదయం దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈవినింగ్ వరకు దీని రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశంలో 2 పార్టీలు తమదైన శైలిలో తమ గెలుపైన ఒక ధీమాను వ్యక్తం చేస్తుంటే వైసీపీ మాత్రం ఇప్పటికే చెబుతోంది రిగ్గింగ్ జరిగి గెలిచే ప్రయత్నం జరిగింది టీడీపీ ద్వారా అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ.